చెప్తా ఉన్నారు. ఈరోజు వాస్తవాలేంటి? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది ఆ ల్యాండ్స్ని ఎక్కడెక్కడ కొన్నారనేది ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మా దగ్గర సిద్ధంగా ఉంది. ఆ రోజు పత్తిపాటి పుల్లారావు, అలాగే వేమూరి రవి గారు, ఎవరు బినామీ అండి? ఈయన ఒక ఎన్ఆర్ఐ, యుఎస్లో ఒక డాక్టర్గా ఆయన 2004-05లోనే అక్కడ 6 ఎకరాల భూమిని కొన్నాడు. 2004-05లో అంటే 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడితే 10 సంవత్సరాల కిందట అక్కడ 6 ఎకరాలు కొన్నారు. తర్వాత దాని పక్కనే 2014లో మరొక 7 ఎకరాలు ల్యాండ్ కొన్నారు. అంటే వీళ్ళు దాన్ని లోకేష్ బినామీ, అంటే నోటుకి ఏదొస్తే అది ప్రతి అంశాన్ని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ మీద, గతంలో ప్రభుత్వం మీద బురద జల్లాలని వీళ్ళ ప్రయత్నం. అలాగే ఎంఎన్సి రామారావు బాలకృష్ణ గారి వియంకుడు, ఈయన 2013లో ఆనాటు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయన ఒక ఫర్టిలైజర్ కంపెనీకి ఇండస్ట్రీ కోసం ఆ రోజున అప్లై చేస్తే 28/9/2013 నాడు ఆనాటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయనకి జగ్గయ్యపేట దగ్గర జయంతిపురంలో ల్యాండ్ అలాట్ చేశారు. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు డబ్బులు కట్టినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని కూడా రేటు పెంచి, ఆ రోజు మీరు గత ప్రభుత్వంలో ఏం జరిగినాయో మాకు అనవసరం, ఇవాళ వాల్యూస్ పెరిగినాయి, దాన్ని కూడా డబల్ చేస్తున్నామని చెప్పినాక ఇవాళకి రామారావు అబ్బాయి భరత్ స్పష్టంగా చెప్పాడు, ఈ రోజుకి మాకు ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, అసలు ఆ ల్యాండ్ మాకు వద్దు, మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి, క్యాన్సిల్ చేసుకుంటాం అని స్పష్టంగా చెప్తా ఉంటే, దాన్ని కూడా ఇన్సైడర్ ట్రేడింగ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, బావమరిది బాలకృష్ణకి, వాళ్ళ వియంకుడికి ఉచితంగా 500 ఎకరాలు కట్టబట్టాడు. అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక నిర్ణయాన్ని వాళ్ళు ఒక ఇండస్ట్రీకి కొన్ని వేల ఎకరాలు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ, తర్వాత రోసే గారి ప్రభుత్వంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, దానికి ముందున్నటువంటి అనేక ముఖ్యమంత్రులు వేల ఎకరాలు ఇండస్ట్రీస్ కోసం ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి అంటగడతాం. ఇష్టారీతిన చెప్పిన అబద్ధం చెప్పకుండా వీళ్ళు మాట్లాడతాం. పుట్టా మహేష్ యాదవ్, వీళ్ళు పత్తిపాటి పుల్లారావు, ఆఖరికి హెరిటేజ్ కంపెనీ, ఇదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇదేమి సండూర్ పవర్ లాగా ప్రైవేట్ లిమిటెడో ప్రొప్రైటర్ ఫర్మో లేదంటే వీళ్ళకి ఉన్నట్టు బినామీ కంపెనీ కాదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. చట్టం ఏం చెప్తా ఉంది? దీని కంపెనీ మీనింగ్ ఏంటి? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో సెంటు భూమి కొనాలన్నా దానికి డైరెక్టర్స్ రిజల్యూషన్స్ ఉండాలి, మినిట్స్ రాయాలి. ఇది 2013 మార్చిలో దీన్ని ఆ రోజు బోర్డు మీటింగ్స్లో మేము పుట్టించింది కాదు. ఇది కంపెనీస్ యాక్ట్లో వెళ్తే ఓపెన్ డాక్యుమెంట్. ఇది వాళ్ళ మినిట్స్లో ఈ ఒక్క చోటే కొనాలని కూడా రాయిలా వాళ్ళు 5 చోట్ల ఆ రోజున చిల్లింగ్ సెంటర్స్ కోసం హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ కంపెనీ 5 చోట్ల తాము ల్యాండ్ కొంటున్నట్టు రాసుకుని, దాని ప్రకారం ఇక్కడ ల్యాండ్ కొంటే అది కూడా ఈ 29 గ్రామాల పరిధిలో కాదు,
కంతురూరు విలేజ్లో దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు కంపెనీ ముందే రాజధాని పెడుతున్నారు తెలుసు కాబట్టి ఇక్కడ కొనేసింది. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం, పచ్చి అవాస్తవాలు మాట్లాడతాం. రండి చర్చిద్దాం, రండి. మీ వైసీపీ ఆఫీస్కి రమ్మంటారా? ఇప్పుడు అక్కడే ఉన్నారుగా మీరు తాడేపల్లిలో. ఇప్పుడే వస్తాం డాక్యుమెంట్లు తీసుకొని. నిజమేంటో మీడియా ముందే, రేపు ఎల్లుండి కూడా వద్దు. లేదు ఇవాళ మీకు కుదరదా? ఇవాళ మీకు ఏమన్నా డీల్స్ ఏమైనా చేసుకునే సమయం ఆసన్నమైందా? ఓకే వదిలేండి, రేపు కూర్చుందాం. రేపు టైం చెప్పండి. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కే ఈ డాక్యుమెంట్లని తీసుకొని, ఇప్పుడు మీరేదైతే మీడియా ముందు చెప్పారో ఆ మీడియాని తీసుకొని వాళ్ళ సాక్షిగానే చర్చిద్దాం. చెప్పండి మీరేదైనా చేశారా లేదా? 4090 ఎకరాలు మీరు కొట్టేశారా లేదా? కొట్టేసిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, చెప్పండి. ఇగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు మీరు చెప్పినటువంటి పేర్లు వేమూరు రవి కానీ, పత్తిపాటి పుల్లారావు, ఆయన బినామీ అంట రమేష్ అంట. అసలు ఆయన ఎవడో ఈయనెవడో, అంటే నోటికి ఏదొస్తే అది. లోకేష్ బినామీ వేమూరు రవి అనే అడ్రస్ లేనోడా? వేమూరు రవికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? అతను ఎప్పుడో ఎన్ఆర్ఐగా అమెరికా వెళ్ళిపోయి స్థిరపడి 2004-05లో భూమి కొనుక్కుంటే దాన్ని మీరు ఇవాళ లోకేష్ బినామీ అంటే మీకు ప్రతిదాన్ని రాజకీయం చేసి రంకు కడతాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. ప్రతిదాన్ని. ఇంకా నారాయణ గారు, ఈయన ఆల్రెడీ డిఫర్మేషన్ సూట్ కోర్టులో ఫైల్ చేశాడు, మంత్రి నారాయణ. ఇంకా పయ్యావులు కేశవ్, ధూళిపాళ్ళ నరేంద్ర కొన్నానని చెప్పాడు. ధూళిపాళ్ళ నరేంద్ర ఏం దాచుకోలేదు, వాళ్ళ కూతురు మీద కొన్నాడు ధూళిపాళ్ళ నరేంద్ర. ఈ ప్రాంతంలో పుట్టాం మేము. అతను గుంటూరు జిల్లాలో పుట్టాడు, మేము విజయవాడలో పుట్టాం. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఒక గజమో ఒక ఎకరం కొనుక్కునే హక్కు మాకు లేదా? వాస్తవాలు ఏంటో మీరు డైరెక్ట్గా చెప్పండి. ఇగో ఇక్కడ పలానా వాళ్ళు ఇంత కొన్నారు. ఇది మొత్తం కలిపితే వీళ్ళు ఇచ్చిన లిస్టు 50 ఎకరాలు లేదు. ఏది 2004 నుంచి తీసుకున్న లిస్టులో, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పినటువంటి లిస్టులో టోటల్ చేస్తే 50 ఎకరాలు లేదు. 4000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్. మరి ఆ రాసిన వాళ్ళు ఎవరు? ఆ స్క్రిప్టు ఆ రాసినటువంటి అధికారులు ఎవరో? ఇన్సైడర్ ట్రేడింగ్ అనే వర్డ్ని క్యాబినెట్లో సబ్ కమిటీ లేని చట్టాన్ని ఏ విధంగా దీనికి అంటకడతా ఉన్నారు, ఏ విధంగా దీనికి ఆ పేరు పెట్టారు? అంటే మీరు క్విట్ ప్రోకో చేశారు. మీరు గతంలో క్విట్ ప్రోకో చేసి 43,000 కోట్ల ఆస్తులు ప్రభుత్వం, ఈడీ, సిబిఐ సీజ్ చేసింది. మీకు ఏదో ఒక పేరు పెట్టాలి ఎదురోళ్ళు అని, ఇన్సైడర్ ట్రేడింగ్. దానికి ఒక వీడియో ప్రజెంటేషన్స్, అసెంబ్లీలో మళ్ళీ దానికి ఒక ప్రజెంటేషన్స్. రండి, మీరు చెప్పేది వాస్తవం అయితే మీ తాడేపల్లి వైసీపీ ఆఫీసులోని తెలుసుకుందాం, మీడియా సాక్షిగాని తెలుసుకుందాం. దీంట్లో ఏమీ దాపరికం లేదు, లేదంటే ముసుగులేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, రమ్మండి దమ్ముంటే.